పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులకే కాదు, బాక్స్ ఆఫీస్ కు అదో పెద్ద పండుగ. అందుకే ఆ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు. సుదీర్ఘ విరామం తరువాత పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కెరీర్లో నటిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా పవన్ స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడంతో అంచనాలు పెరిగాయి. ఒక సినిమా కొన్ని నెలలు ఆలస్యమైన అవుట్డేటెడ్గా మారిపోయే కాలం ఇది. కథ, కథనాలు వర్తమాన పరిస్థితులకు అద్దం పడతాయో లేదో అనే సందేహాలు, భయాలు వ్యక్తం కావడం సహజం. అలాంటిది 5 ఏళ్లకు పైగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. అయితే చారిత్రాత్మక నేపథ్యం కారణంగా ఈ కథకి అలాంటి ఇబ్బంది ఏమీ కలగలేదు. పైపెచ్చు ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్న సనాతన ధర్మం నేపథ్యాన్ని ఇందులో బలంగా స్పృశించారు. రాబిన్ హుడ్ తరహా కథానాయకుడి పాత్రతోనూ, అభిమానుల్లో పూనకాలు తెప్పించే ఎలివేషన్స్ తోనూ, ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మం నేపథ్యంతోనూ తెరకెక్కడం ఈ సినిమాకి కలిసొచ్చాయి. ఇందులోని కథేంటో కథానాయకుడు పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా జరుగుతూ వచ్చిన ప్రతి వేడుకలోనూ చెబుతూ వచ్చారు. కథానాయకుడు కోహినూర్ కోసం ఢిల్లీకి వెళ్లే క్రమంలో ఎదురయ్యే పరిస్థితులే ఇందులో కీలకం. వీరమల్లు పాత్రని, అతని వీరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ప్రథమార్థం సినిమాకి హైలైట్ కాగా, ద్వితీయార్థానికి ప్రీ క్లైమాక్స్ ప్రధాన బలం. 16వ శతాబ్దం నాటి పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. తన్నుకు పోవాల్సిన గద్ద ఛత్రం పట్టగా ఓ కుటుంబం ఒడికి చేరిన చిన్నారిగా కథానాయకుడు పరిచయమవుతాడు. అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది. ప్రథమార్థంలో యాక్షన్ సీక్వెన్సెస్, పాటలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా పోర్ట్లో ఫైట్, అందులో ఎలివేషన్స్ అభిమానుల్ని మరింతగా అలరిస్తాయి. ఆ తరువాత మల్ల యోధులతో కొనసాగింపుగా చార్మినార్ దగ్గర సాగే పోరాట సన్నివేశాలతోనూ, కొల్లగొట్టినాదిరో పాటతోనూ ఫస్ట్ హాఫ్ సినిమా అంచనాలకు ధీటుగానే సాగుతుంది. విరామానికి ముందు కుతుబ్ షాహీ కోటలోని సన్నివేశాలు మరింతగా అలరించడంతో పాటు ద్వితీయార్థంపై మరింతగా ఆసక్తిని రేకెత్తించాయి. అయితే ఆ ఆసక్తికి తగ్గట్టుగా తర్వాత కథ, కథనాలు లేకపోవడంతో పాటు చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా తీర్చిదిద్దిన యాక్షన్ ఎపిసోడ్ నుంచి మళ్ళీ సినిమా గాడిలో పడుతుంది. యాక్షన్ ఘట్టాలతో పాటు అక్కడ సనాతన ధర్మం నేపథ్యంలోని సన్నివేశాలు సినిమాకి ఆయువు పట్టు. అయితే పతాక సన్నివేశాల్లో ఆంధీ నేపథ్యం అభిమానులకి మరింత జోష్ నింపేలా ఉంటుందనుకుంటే, విజువల్స్లో మాయ చేసి తొలి భాగం సినిమాని ముగించారు. రెండో భాగం యుద్ధ భూమిగా రూపొందనుంది. అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ కథను ముగించారు. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ డ్రామా సినిమా ఇది. ట్రెండీగా సాగే కథలు, పాత్రల్లోనే ఎక్కువగా కనిపించిన ఆయన ఈ తరహా కథలో, అది కూడా ఓ యాక్షన్ డ్రామాలో ఎలా కనిపిస్తారోననే సందేహాలు ఉండేవి. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ హరిహర వీరమల్లు పాత్రలో ఒదిగిపోయారు. వీరమల్లుగా ఆయన కనిపించిన విధానం, అందులో చూపించిన హీరోయిజం, ఆయన చేసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయి. సుదీర్ఘకాలం పాటు సినిమా సాగినా లుక్ పరంగా ఏమాత్రం వ్యత్యాసం కనిపించలేదు. క్రూర మృగాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ, సనాతన ధర్మం ఇతివృత్తంగా సాగే సన్నివేశాల్లో ఆయన భావజాలమే కనిపిస్తుంది. నిధి అగర్వాల్ పంచమి పాత్రలో ఆకట్టుకుంటుంది. కొల్లగొట్టినాదిరో తారా తారా పాటల్లో మరింత అందంగా కనిపించింది. ఆమె లుక్లో కూడా తేడాలేమీ కనిపించలేదు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించిన తీరు ఆకట్టుకుంటుంది. అయితే ప్రథమార్థంలో కనిపించినంత బలంగా ద్వితీయార్థంలో ఆ పాత్రని చూపించలేకపోయారు. దివంగత నటుడు కోటా శ్రీనివాసరావు చిన్న పాత్రలో మెరుస్తారు. మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, సత్యరాజ్ తదితరులు అలవాటైన పాత్రల్లో కనిపిస్తారు. సునీల్, నాజర్, సుబ్బరాజు, అయ్యప్ప శర్మ, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు పవన్ కళ్యాణ్ జట్టుగా కనిపిస్తారు. అనసూయ, పూజిత పొన్నడ ఓ పాటలో సందడి చేస్తారు. సాంకేతిక విభాగాల్లో కీరవాణి సంగీతం ప్రధానం. నేపథ్య సంగీతంతో సినిమాకి ప్రాణం పోశారు. సంగీతంతోనే హీరోయిజాన్ని పతాక స్థాయిలో నిలబెట్టారు. పాటలు కూడా బాగున్నాయి. 2 సినిమాటోగ్రాఫర్లు ఈ సినిమాకి పనిచేశారు. జ్ఞానశేఖర్, మనోజ్ పరమహంస విజువల్స్ ఆకట్టుకుంటాయి. దర్శకులుగా క్రిష్, జ్యోతి కృష్ణ ఇద్దరు పనిచేసిన
చెప్పాలనుకున్న కథా కథనాలపై స్పష్టత ప్రదర్శించారు. జనం మెచ్చే సైనికుడవుతాడు, జన సైనికుడవుతాడు, పాలించే వారి పాదాలే కాదు తల కూడా కనిపించాలి అంటూ పవన్ రాజకీయ జీవితం, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఇందులో మాటలు రాశారు. సాయి మాధవ్ బుర్రా అండ్ కో నిర్మాణం ఉన్నతంగా ఉంది. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులకి మంచి ట్రీట్ ఇచ్చారనే చెప్పొచ్చు.